హాయ్ ఫ్రెండ్స్, మనకి నిద్రలో వచ్చే కలల గురించి ఇప్పటి వరకు ఎవ్వరూ ఏ విషయాలు తెలుసుకోలేకపోయారు. అంత ప్రత్యేకత కలిగిన విషయం కళ. కొద్దిమంది కళలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. అంతేకాని ఇప్పటి వరకు ఈ కళల్ని పూర్తిగా ఎవ్వరూ కూడా అర్థం చేసుకోలేకపోయారు. అసలు కళలు ఎందుకు వస్తాయి? కళల్లో కనిపించే విషయాలేంటి? ఇది మన మెదడులో ఆలోచన, లేక మనం చూసే విషయాలు, అనుభూతి చెందే విషయాలు, మన ఈరోజు అనుభవాలు, మన నిన్నటి అనుభవాలు, మన ఇష్టాలు, మన కోపాలు, మన ఆలోచనలు, ఇవన్నీ కలిసి కళలుగా మనకి కనిపిస్తాయి. కళలకి కూడా కొన్ని అర్థాలుంటాయి. భారతీయ ప్రాచీన విద్యల గురించి మాట్లాడితే భారత ప్రాచీన విద్యలు చాలా వరకు అవహేళనకు గురైనట్టుగా ప్రపంచంలో మరే విద్యలు కూడా అవహేళనకు గురి కాలేదు. ఆయుర్వేదం కూడా అలాగే నిరాదరణకు గురైంది. నిజంగా ఆయుర్వేదానికి తగిన చేయూతనిస్తే అల్లోపతి కన్నా అద్భుతమైన స్థానంలో ఉండేది. కానీ ఆయుర్వేదాన్ని అభివృద్ధి చేయడానికి ఎవరూ కూడా కృషి చేయలేదు. అలాగే జ్యోతిష శాస్త్రం, ఆస్ట్రానమీ కూడా పూర్తిగా అభివృద్ధి చెందలేదనే చెప్పొచ్చు. సైంటిఫిక్గా అభివృద్ధి చెందేందుకు ఎవరూ కూడా తోడ్పాటు అందించలేదు. ఇదే కోవలో కళల గురించి చెప్పే జ్యోతిష శాస్త్రం కూడా. భారత్లో నాడీ వైద్యంలాగే ఒకప్పుడు కళల శాస్త్రం కూడా ఉండేది. ఈ శాస్త్రం తెలిసిన వారి దగ్గరకు వెళితే మనకి వచ్చిన కళలు ఎందుకొచ్చాయో, అవి శుభం కలుగు చేస్తాయో అశుభం కలుగు చేస్తాయో చెప్పేవారు. వచ్చిన కళలు ఉపయోగపడతాయా, నష్టపరుస్తాయా, దేనికైనా సంకేతమా, ఇవన్నీ వివరంగా చెప్పే విషయాల గురించి, కళల శాస్త్రం గురించి ఇవాల్టి వీడియో. ఈ విషయాలు వింటే మీకు తెలిసిన విషయాల్లాగే అనిపిస్తాయి. చాలామంది జీవితంలో ఒక అనుబంధం ఉంటుంది. ఒకేలాంటి కళలు జీవితంలో అనేకసార్లు వస్తూ ఉంటాయి. ఆ కళలు వచ్చినప్పుడు మంచో చెడో ఏదో ఒకటి జరుగుతుంది. ఈరోజు కళల శాస్త్రం ప్రకారం కళల వెనక ఉండే కారణాలేంటో తెలుసుకుందాం. వివరంగా చెప్పాక వాటిని నమ్మాలో వద్దో మీరే తేల్చుకోండి. అది మీకే వదిలేస్తాం. ఒకటి మాత్రం నిజం, మనిషి చేతనావస్థలో ఉండే మెదడు కన్నా అచేతనావస్థలో ఉండే మెదడు చాలా శక్తివంతమైంది. చేతనావస్థలో ఉండి ఆలోచించలేని మెదడు అచేతనావస్థలో ఉన్నప్పుడు భవిష్యత్తులో జరిగే విషయాల గురించి, మంచి చెడుల గురించి, మన ఆలోచనల గురించి తెలియజేస్తుంది. అంటే చేతనావస్థ కన్నా అచేతనావస్థ చాలా శక్తివంతమైనది. స్వప్న శాస్త్రంలో ప్రాచీన కాలంలో మనకి అచేతనావస్థలో వచ్చే కళలను ఎలా విశ్లేషించేవారో తెలుసుకుందాం. వాటికి ఎలాంటి కారణాలు తెలియజేసేవారో తెలుసుకుందాం. చాలామందికి కళలలో పాములు కనిపించడం సాధారణం. అవి వేరువేరుగా కూడా కనిపిస్తాయి. చాలామందికి పాములు కళలో కనిపిస్తే కీడు జరుగుతున్నట్టుగా తమ అనుభవాలను తెలియజేస్తారు. ఏదైనా సమస్యలో పడతారని భయపడతారు. స్వప్నశాస్త్రం కూడా అదే చెప్తోంది. మీకు కూడా కళలో పాములు కనిపిస్తే, అలా పాములు కళలు వచ్చాక మీకు మంచి జరిగిందా, చెడు జరిగిందా మాకు తెలియజేయండి. చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు యవ్వనంలో ఉన్న వాళ్ళకి వచ్చే సాధారణ కళలు కొన్ని ఉంటాయి. అవి వస్తూనే ఉంటాయి కూడా. కళలో శారీరక సంబంధాలు కనిపిస్తూ ఉంటాయి. మీకు కూడా ఇలాంటి కళలు వస్తే లేదా వచ్చుంటే కామెంట్ చేయండి. ఆ కళతో ఎంతగా కనెక్ట్ అవుతారంటే నిజంగానే కళలో మీరు సంభోగం చేసినట్టుగా ఫీల్ అవుతారు. ఎవరైనా పురుషులకు స్త్రీలతో సంభోగం చేసినట్టు కళలొస్తే వారికి మేలు జరుగుతుంది, వారికి మంచి జరుగుతుంది. ఇది శాస్త్రం ఊహించి చెప్పే మాట. ఒకవేళ మీకు దేవుడు కనిపించినట్టు లేదా దేవుడి లాంటి ప్రతిరూపాలు కనిపించినట్టయితే మీలో భక్తి భావన పెరుగుతుందని అర్థం. ఈ ఆధ్యాత్మిక భావన అలవాటు చేసుకోక తప్పదు. ఇది అవసరమైన పని కూడా. ఆధ్యాత్మికత వైపు వెళ్లాలంటే సంకేతం ఇది. ఇది చాలా సాధారణమైన విషయం. ఇవి కాకుండా మరికొన్ని కళలు కూడా వస్తూ ఉంటాయి. అవే చావు గురించిన కళలు. స్వయంగా మనమే చనిపోయినట్టు కళలు. చావు గురించిన కళలు వస్తున్నాయంటే మనల్ని ఏదో సమస్య తొలుస్తున్నట్టు అర్థం. ఏదో విషయం గురించి ఆందోళన పడుతున్నారు, తప్పు చేశామనే భావన కలుగుతోంది. అలాంటి కళలు ఇలాంటి సమయంలోనే వస్తూ ఉంటాయి. విషయాలన్నీ కరెక్ట్గా చేసుకోండి. మిమ్మల్ని బాధ పెడుతున్న విషయాలేంటో ఆలోచించుకోండి. ఇలాంటి సమయంలో ఏ విషయాలతో మీకు గిల్ట్ ఫీలింగ్ వస్తుందో వాటిని రివ్యూ చేసుకోండి. అలా మిమ్మల్ని బాధ పెడుతున్న విషయాలు ఇక ముందు మీ జీవితంలో జరగకుండా చూసుకోండి. అప్పుడే అలాంటి కళలు మీ భవిష్యత్తులో రాకుండా ఉంటాయి. భవిష్యత్తులో వచ్చే కష్టాలు రాకుండా ఉంటాయి. స్వప్న శాస్త్రం ఇవే కాకుండా అనేక సంకేతాలు కూడా కళల ఆధారంగా ఇచ్చింది. వివరంగా ఒక్క సంకేతాన్ని గురించి తెలుసుకుందాం. ఒక స్త్రీకి పురుషుడితో స్నేహంగా ఉన్నట్టు కల వస్తే వారికి ధనం లభిస్తుంది. కలలో అన్నం కనిపిస్తే ఎవరితోనూ ఉన్న శత్రుత్వం పోతుంది. పూజలు చేస్తున్నట్టుగా కల వస్తే సమస్యలకు దూరం అవుతున్నట్టే. పిల్లలకి నడుస్తున్నట్టుగా కలొస్తే ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది. పండులోని విత్తనం మీకు కనిపిస్తే మీకు ఎక్కడి నుంచో ధనం ప్రాప్తిస్తుంది. మంచం మీద పడుకున్నట్టు కలొస్తే మీకు గౌరవం దక్కే అవకాశం ఉంటుంది. మీకు పనిచేసే చోట గొప్ప పేరు రావచ్చు. పచ్చని అడవి మీ కలలో కనిపిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇవన్నీ స్వప్న శాస్త్రం ప్రకారం చెప్పే విషయాలు. మీకు కలలో దాహమేస్తే మీరు పిసినారిగా మారుతున్నారని అర్థం.
నీళ్లలో దూకుతున్నట్టు కల వస్తే మీరు మంచి పని చేయబోతున్నారని అర్థం. ఆకాశంలో ఎగురుతున్నట్టు కల వస్తే మీరు దూర ప్రయాణాలు చేస్తారని అర్థం, లేదా భవిష్యత్తులో ఎక్కడికో వెళతారని అర్థం. ఒక్కోసారి కలలో స్వర్గం కనిపిస్తుంది, నరకము కనిపిస్తుంది. అంటే మీరు భౌతిక జీవితం సౌకర్యవంతంగా ఉండేందుకు ఏదో గొప్ప వస్తువు విలువైంది కొనబోతున్నారని అర్థం. దాంతో మీకు లాభం చేకూరుతుంది. అపశకునంగా భావించే కలల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. కలలో మీ పన్ను ఊడిపోయినట్టు కనిపిస్తే మీ సమస్యలు పెరుగుతున్నాయని అర్థం. కలలో భూకంపం వచ్చినట్టు కనిపిస్తే మీ పిల్లలకు ఏదో సమస్య వచ్చినట్టే. జేబులు ఖాళీగా ఉన్నట్టు కల వస్తే మీరు నష్టపోతున్నారని అర్థం. మీకు తెలిసిన వారి చావు గురించి కల వస్తే మీకు సమస్య రాబోతుందని అర్థం. ఆకాశంలో నుంచి కింద పడుతున్నట్టు కలలు ఉంటే మీరేదో సమస్యల్లో పడబోతున్నారని అర్థం. కలలో డ్యాన్స్ చేస్తున్నట్టు కల వస్తే మీకు అశుభవార్త ఏదో తెలుస్తుందని అర్థం. ఆయుధాలు, యుద్ధ వాతావరణం కలలోకొస్తే మీరు కోర్టులో కేసు ఓడిపోతారని అర్థం. తుఫాన్లు వచ్చినట్టు కలొస్తే మీ ప్రయాణంలో ఏవో ఇబ్బందులు ఎదురవుతాయి. స్వప్నశాస్త్రం ప్రకారం ఒక్కో కలకు ఒక్కో కారణం ఉంటుంది ఇలా. కానీ ఇవన్నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంటాయి. అంతేగాని ఖచ్చితంగా జరుగుతాయని మాత్రం ఎవరూ చెప్పలేదు, దానికి ఆధారాలు కూడా లేవు. మరికొన్ని కలలు ఎలా ఉంటాయంటే మనం పగలు రాత్రి వేటి గురించైతే ఆలోచిస్తామో ఆ విషయాలే కలలో వస్తూ ఉంటాయి. ఇలాంటివి మన చేతన మనస్సులో స్వయంగా మొదలవుతాయి. మనం చేతనావస్థలో ఆలోచించిన అనేక విషయాలు కూడా కలలో వస్తూ ఉంటాయి. అలాంటి కలలు వస్తున్నప్పుడు ఈ కలలు ఎందుకు వస్తాయి? ఏదైనా కారణంతో వస్తున్నాయా? ఆలోచించండి. ఏదేమైనా మీ అంతర్గతంలో ఉండే ఆలోచనల కారణంగానే కలలనేవి వస్తూ ఉంటాయి. కలలకు సంబంధించిన మీ ఆలోచనలు, అనుభవాలు మాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.